తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రధానంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నికకి సర్వం సిద్ధమవుతున్నట్టుగా కనపడతా ఉంది. అన్ని పార్టీలు కూడా ఇప్పుడు ఫోకస్ మొత్తం కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద పెట్టినట్టుగా కనపడతా ఉంది. ఈరోజు కంప్లీట్ వార్తలు చూసుకుంటే అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ, అలాగే బీఆర్ఎస్ కూడా ఇందాక క్షేత్రస్థాయి మీటింగ్లు కూడా పెట్టడం జరిగింది. సో ఏం జరుగుతూ ఉంది, అసలు బీజేపీ స్పష్టత ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు ఎక్స్ కార్పొరేటర్ కిలారి మనోహర్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ప్రధానంగా అంటే ఈరోజు వార్తలు మనం చూసుకుంటే కంప్లీట్ ఫోకస్ అంతా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీదే కనపడతా ఉంది. మీరు కూడా గతంలో మాట్లాడడం జరిగింది, ఖచ్చితంగా ఇక్కడ ఉప ఎన్నికంటూ వస్తే స్థానికంగా ఉన్న వ్యక్తి బలంగా ఇక్కడ నిలబడి ఉంటే ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది అనేది మీరు చెప్పిన మాట. సో కనపడుతుందా సార్ అది నిజంగా బీజేపీ గెలుస్తుంది అనేది? అంటే మీకు చూస్తుంటే ఇక్కడ డెఫినెట్గా కాంగ్రెస్ యొక్క పరాజయం అయితే క్లారిటీగా కనిపిస్తుంది. ఎందుకంటే టోటల్ ఫెయిల్యూర్, వ్యవస్థనే ఫెయిల్యూర్. వాళ్ళు ఎక్కడ ఏ సిస్టంలో ఎక్కడ ఏం చేయలేకపోయారు. ఇప్పుడు కూడా చూడండి, 3 మంత్రులు, రాష్ట్రం అంతా యూరియాతో అల్లాడిపోతున్నారు రైతులు. అది వదిలేసి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇక్కడే పెట్టారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు, ఆయన వరదలు వచ్చిన నీళ్ళు వదిలేసి షేక్పేటలో కనపడ్డా, ఆయనకి ఇచ్చిన డివిజన్లోనే ఉంటాడు, ఒక డివిజనే పరిమితమయ్యారు. వివేక్ గారు వారి మంత్రిత్వ శాఖ పట్టించుకోరు, ఇక్కడే కూర్చున్నారు. అంటే వాళ్ళకి మీకు తెలుసు, కాంగ్రెస్ అంటే కలెక్షన్ ఎలక్షన్ రెండు అంతే, వాళ్ళకి తెలిసింది. యంత్రాంగం లేదు. మీరు కాంగ్రెస్ని ఓటు అడగమంటున్నాం, మా సమస్యలు పరిష్కరించి ఓటు అడగమంటున్నాం. ముందు అన్ని స్ట్రీట్ లైట్లు వేయండి, వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తాను చేయండి. వరద దాటికి నాలాల్లో మనుషులు కొట్టుకుపోతున్నారు, మరొక కార్లు కొట్టుకుపోయాయి టీఆర్ఎస్ గవర్నమెంట్లో, ఇప్పుడు మనుషులు కొట్టుకుపోతున్నారు. అవన్నీ అరికట్టండి. ఏం చేస్తారు? హైడ్రా అని షో చేయటం కాదు, పేపర్లో ఫోటోలు వేసుకోవటం కాదు, ముందటికి పరిష్కారం చేయండి. రోడ్లన్నీ గుంటలు పడిపోయినాయి వర్షాలకి, అవి పరిష్కరించి ఓట్లు అడగండి. తులం బంగారు ఇస్తాను, అవి ఇచ్చి ఓట్లు అడగండి. మహిళలకు 2500 రూపాయలు ఇస్తాను, ఇచ్చే ఓట్లు అడగండి. నిరుద్యోగ వృత్తి ఇస్తాను, ఇచ్చి అడగండి. అన్నిటికన్నా దారుణం డ్రగ్స్ డ్రగ్స్ డ్రగ్స్. ప్రతి గల్లీలో డ్రగ్స్ ఉంది. ఫ్లెక్సీల్లో తప్పితే ఎక్కడా కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో లేరు. మీరు చూడండి, నిన్న మొత్తం ఏదో పండగని అందరూ టోపీలు పెట్టి సలాములు పెట్టి ఒక గ్రీన్లు వేసేసి కాంగ్రెస్ మర్చిపోయింది. అలా అది ఏ పార్టీ అంది. ఆ ఫ్లెక్సీలో ఎంఐఎంబా కాంగ్రెస్ అని మనం ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు చూడండి ఎంత దారుణంగా ఉంది. అధికారులు కూడా అధికార పార్టీ కాబట్టి వంత పడతారు, ఇంతవరకు ఎవరు తీని కూడా తీయలేదు. వాళ్ళ ర్యాలీకి వెళ్ళిపోవటం అంటే అలా ఇక ఆ ఓట్ బ్యాంక్ రాజకీయాలకు కూడా పెట్టారు సార్. అంటే ఇప్పుడు నిన్న బూత్ కమిటీ మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారు కొంతమంది చైర్పర్సన్లు బూత్ కమిటీ మెంబర్స్తో మాట్లాడుతున్నప్పుడు ఆయన క్లియర్గా ఒకటి స్పష్టం చేసినట్టుగా కనపడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది, సర్వేలు మొత్తం కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి. సో మనం చేసిన మంచి ఏదైతే ఉందో అది ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. బీజేపీ కూడా ఇక్కడ గెలిచే టైపు ఉండదు, ఎందుకంటే బీజేపీ కూడా తెలంగాణలో అందులో ప్రధానంగా హైదరాబాద్కి ఏం చేయలేదు, బీఆర్ఎస్ కూడా ప్రధానంగా హైదరాబాద్కి ఏం చేయలేదు, కాబట్టి కాంగ్రెస్ వైపే ప్రజలు మొగ్గు చూపుతారని ఆయన చెప్తున్న మాట. ఇది డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇప్పుడు ఈజ్ ఏ టీమ్ లీడర్, వాళ్ళ టీంను మోటివేట్ చేసుకోవాలి. ఆయనకి క్లారిటీగా ఉన్నాయి సర్వేల్లో వాళ్ళ పరాజయం. ఏమి చేయలేదు బీజేపీ అంటే, అసలు ఏం చేయకుండా హెడ్ ఎలా అయిందా? రేపు RRR ఎవరు శాంక్షన్ చేస్తున్నారు? నిన్నగా మన BHL ఫ్లైఓవర్ ఎప్పుడు మన మా గడ్కరీ గారు వచ్చి ఎన్ని ఇచ్చారు? విజయవాడ హైవే చేస్తుంది ఎవరు? ఒక్క ESI హాస్పిటల్కే మేము 1468 కోట్లు ఇచ్చాం. నువ్వు నాచారం నీ కింద ఎన్ని కోట్లు ఇచ్చావు? నిమ్స్ను అప్గ్రేడ్ చేసాం, ఎయిమ్స్ను అప్గ్రేడ్ చేస్తున్నాం. మేము ఎన్ని చేస్తుంది మేము కదా. MMTSని చేసింది, MMTSని ఎక్స్టెండ్ చేసింది ఎవరు? 720 కోట్లు పెట్టి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని ఒక దానిలాగా కడుతున్నాం. 350 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ కడుతున్నాం. బేగంపేట రైల్వే స్టేషన్ ఆల్రెడీ నిర్మించాం. చెర్లపల్లి టెర్మినల్ ఆల్రెడీ కట్టేసి ఉందాం. బేగంపేటలో మొత్తం మహిళలతో ఎన్ని కిషన్ రెడ్డి గారు చేసినాయి కదా. ఈ చేయలేదంటే అధికారం నీ చేతిలో ఉంది. 11 ఏళ్ళు వాళ్ళ చేతిలో, 2 ఏళ్ళు నీ చేతిలో ఉంది. టోటల్ 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు. వచ్చే ఫండ్స్లో మీరు బియ్యం కార్డు, సన్న బియ్యం కార్డు, ప్రతి దాంట్లో మా కాంట్రిబ్యూషన్ ఉంది. మీలా పబ్లిసిటీ మేము చేసుకోలేము. మీరు దేంట్లోనైనా ఫెయిల్యూరే. ఈరోజు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్డు ఎక్కారు, రేపు ఆరోగ్యశ్రీ బంద్ అవబోతుంది. నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర డబ్బులు, ఇదే రోజు మాట్లాడతావు.
ఎప్పుడు నా దగ్గర డబ్బులు లేవంటే అది కరెక్టే కదా. నీ దగ్గర ఎంత డబ్బు ఉంది, మన బలం ఎంత అంత ఉరుకులాడాలి. అవన్నీ వదిలేసి నువ్వు సంక్షేమ పథకాలు పెట్టి రెగ్యులర్ ఎఫర్ట్స్ మిస్ అయితే అట్లా నువ్వు గెలుస్తావు అంటే అది ప్రజాక్షేత్రంలో తెలుస్తుంది. పాదయాత్ర నీకు ధైర్యం ఉంటే. నువ్వు ఈ జనాలందరూ ఇప్పుడు టోటల్ సీఎం ఆఫీసే ఇక్కడ పెట్టావు, 15 మంది చైర్మన్లు, 3 మినిస్టర్లు, 2-3 ఎమ్మెల్యేలు ఇక్కడే తిరుగుతున్నారు. నువ్వు గెలిచేవాడు ఎంతమంది ఎందుకు నీకు నిజంగా నీ సర్వేలు బాగుండే, నీ ప్రభుత్వం అనుకూలంగా ఉంటే ఎందుకు వస్తున్నావు మరి ఇంతమంది ఎందుకు ఇక్కడ? 3 సీనియర్ మంత్రులు పెట్టావు, 15 మంది చైర్మన్ మీద పెట్టావు. గెలుస్తున్నాం, మన సర్వే బాగుంది, మన ప్రభుత్వం బాగుంది ఉన్నప్పుడు ఇదంతా ఎందుకు? మీ క్యాండిడేట్ని మీ లోకల్ క్యాడర్ అనమాట. ఎంత హీనం అంటే బూత్లో ఏజెంట్లు కూడా లేరు. అది కాంగ్రెస్ పరిస్థితి ఇక్కడ. ఎవ్రీథింగ్ దే ఆర్ సెట్టింగ్ అనమాట. మంత్రులు వచ్చి ఏజెంట్లు సెట్ చేస్తున్నారు ఇక్కడ. అదే పరిస్థితి కాంగ్రెస్ ఇక్కడ. అంటే రాబోయే ఎన్నికలకు సంబంధించి, ఉప ఎన్నికలకు సంబంధించి మీరేమనుకుంటా ఉన్నారు? ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళ వైఫ్కే ఖరారు చేసినట్టుగా కనపడుతుంది దాదాపు. ఇక్కడ కాంగ్రెస్ విషయంలోకి వచ్చేసరికి 2 పేర్లు బలంగా వినపడుతున్నాయి. అది సిఎన్ రెడ్డి అలాగే నవీన్ యాదవ్కి సంబంధించి ఈ 2 పేర్లు వినపడతా ఉన్నాయి. బీజేపీ విషయానికి వచ్చేసరికి కొంత ఆలోచనలో పడిన పరిస్థితి కనపడతా ఉంది. దీపక్ రెడ్డి ఆల్రెడీ ప్రచారం కొంత స్టార్ట్ చేశారనే ఒక మాట వినపడుతుంది. కానీ మీరు కూడా ఇక్కడ ఖచ్చితంగా నేను సీనియర్ని కాబట్టి నాకు సీట్ ఇస్తే నేను కొట్లాడతా అని చెప్పి మీరు కూడా చెప్తా ఉన్నారు. సో ఏం జరుగుతూ ఉంది సార్ మీకు? భారతీయ జనతా పార్టీలో ఉంటుంది, చాలా పారదర్శకంగా ఉంటుంది. అందరికన్నా కూడా బై ఎలక్షన్ స్టార్ట్ చేసింది మేమే 5 మంది కమిటీ వేసుకున్నాం. ఆల్రెడీ బూత్ స్థాయిలో పని స్టార్ట్ అయిందంటే మా దగ్గరే. ఇంటింటికి మా వెరిఫికేషన్, ఓటు వెరిఫికేషన్ నడుస్తుంది, ఇంటింటికి సంపర్కం నడుస్తుంది. మా దీపక్ రెడ్డి గారు మా జిల్లా అధ్యక్షులు కాబట్టి ఆయన ఫ్రంట్ లీడ్లో ఉంటారు. వారు దీంట్లో ఒక కీలక రేపు జూబ్లీస్కి వెళ్ళి వారు కీలక పాత్ర పోషించబోతున్నారు. డెఫినెట్గా వారు ఫ్రంట్ లీడ్లో ఉంటారు. అదేవిధంగా మాకు కూడా సీనియారిటీ ఉంది కాబట్టి మమ్మల్ని కూడా వారే ప్రమోట్ చేసి సీట్ ఇప్పిస్తారు రేపు. డెఫినెట్గా అందరూ ప్రతి ఒక్క బీజేపీలో ప్రతి కార్యకర్తకి ఛాన్స్ ఉంటుంది. మీరు చూసుంటారు ఉపరాష్ట్రపతి అభ్యర్థిని మీరెవరు ఊహించని వచ్చారు. దీంట్లో ఏంటంటే నిబద్ధత, ప్రజల్లో కలిసి ఉన్న వాళ్ళకే ఇక్కడ ఇస్తారు. ఇక్కడ నో రిజర్వేషన్స్. మాదంతా క్లారిటీగా బీజేపీలో సూట్ కేసులతో ఎవరు సెలక్షన్ చేయరు. కిషన్ రెడ్డి గారికి మొత్తం తెలుసు ఎవరు బలం ఏంది, ఎవరు బలహీనత ఏంది, ఎవరు ఎంత ప్రజల్లో ఉంటారు. కాబట్టి డెఫినెట్గా కిషన్ రెడ్డి గారు దీని అంటే మన కిలార్ మనోహర్ గారికి దాకా వస్తుందంటారా ఈ టికెట్ అంశం అనేది? కిలార్ మనోహర్ దానికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ముందుగానే చాలామంది కొట్లాడుతున్నట్టుగా కనపడుతుంది. మొన్న శ్రీదేవి గారి పేరు వినపడింది, ఇప్పుడు తర్వాత దీపక్ రెడ్డి గారి పేర్లు ఎక్కువ వినపడతా ఉన్నాయి తప్పితే కిలారి మనోహర్ పేరుకి సంబంధించి కనీసం పరిగణలో తీసుకునే పరిస్థితి కనపడట్లేదు. ఏం చెప్తారు దీనికి? 100,000% అండి. నేనే కాదు, సామాన్య కార్యకర్త కూడా బీజేపీలో పోటీ చేసే ఛాన్స్ ఉంటుంది. మేము గెలిపోవడం కాకుండా వ్యవస్థకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం, పార్టీ స్ట్రక్చర్కి ఇంపార్టెన్స్ ఇచ్చే పార్టీ మా దాంట్లో. మీరు చూస్తే మొన్న మా పోటీ చేసిన ఇప్పుడు దీపక్ రెడ్డి గారు ఇంతకుముందు పోటీ చేసినప్పుడు ఆయన ఎవరో తెలియదు ఎవరికి, అయినా వారికి అవకాశం ఇచ్చారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో మమ్మకమండి, ప్రజలతో మమ్మకమండి. మా సిద్ధాంతాలు ప్రతి ఒక్కరికి కిలారి మనకు ఎక్కువ అవకాశం ఉంటుంది, ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుందని చెబుతున్నాను నేను. అంటే మీ దాకా వస్తే మీరు చేయడానికి రెడీగా ఉన్నారు? ఒకవేళ మీ దాకా టికెట్ కనుక సారీ అసలు రావటం అనేది లేదు. మా దాంట్లో సిస్టమే డిఫరెంట్ ఉంటుంది. ఇదంతా మీడియా వాళ్ళు మీరు సృష్టిస్తున్న ఇంకా మా దగ్గర ఏంటంటే మాకు ఒక అబ్జర్వర్ వస్తారు, అభయ్ పాటిల్ గారు వస్తారు. వచ్చినాక అప్లికేషన్స్ తీసుకుంటారు. ఎవరెవరు విల్లింగ్ ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు అప్లికేషన్ ఇస్తాం, వాళ్ళే ఫార్మేట్ ఇస్తారు. దాంట్లో మేము పార్టీకి చేసిన కార్యక్రమాలు అన్నీ వివరించి అప్లికేషన్ ఇచ్చినాక అప్పుడు ఈ 5 Man కమిటీ స్క్రూటినీ అవుతుంది. 5 Man కమిటీ క్షేత్రస్థాయిలో అంటే కమిటీ లిస్ట్ లో ఖచ్చితంగా కిలారి మనోహర్ పేరు ఉంటుందా? డౌట్ అసలు ఎందుకు మీకు అసలు ఆ డౌటే పెట్టుకోవద్దు అసలు. మా దాంట్లో ఏంటంటే స్థాయిని బట్టి ఎవరు ప్రతి వ్యక్తికి అడిగే హక్కు ఉంటుంది ఇక్కడ. అదే భారతీయ జనతా పార్టీ. మనం ఏదో ఆర్భాటంగా ఉన్నాం ఏంటి అటు ఉండదు. భారతీయ జనతా పార్టీలో ఎంత సిద్ధాంతపరంగా మనం ఎంత క్లారిటీగా ఉంటామో మనకి పార్టీ అన్ని అవకాశాలు ఇస్తుంది. 100,000% కిలారి మనోహర్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. కానీ నేనేమంటున్నానంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఏమంటుందంటే సానుభూతి ఓట్లు అనే దాని మీద వాళ్ళు ఆ ట్యాగ్ లైన్లో వెళ్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చేసరికి ఖచ్చితంగా ఇక్కడ యాదవ్ ఓట్ల లేకపోతే రెడ్డికి సంబంధించి అని వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ స్థానికంగా ఉన్న వ్యక్తి అయితే మీరు ఒక్కళ్ళే నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్న వాళ్ళలో కూడా. మరి మీరేం చెప్తారు దీనికి? సెటిలర్ ఓట్స్ కూడా మీకు చాలా వరకు నేను 20 సంవత్సరాలు రాజకీయాలు సుదీర్ఘకాలం ఉండ. 99 విజయరావు గారి ఎలక్షన్ నుంచి నేను పనిచేస్తున్నా. ప్రతి ఎలక్షన్లో ఒక క్రూషియల్ రోల్, పార్టీలు మారచ్చు కానీ ప్రతి ఎలక్షన్లో క్రూషియల్ రోల్. ఈ పోల్ మేనేజ్మెంట్లో మాగంటి గోపీనాథ్ గారి తర్వాత నాకే మంచి ఒక అనుభవం ఉంది. డెఫినెట్గా
డెఫినెట్గా ఈసారి మా భారతీయ జనతా పార్టీ నాకు అవకాశం ఇస్తుందని నేను భావిస్తున్నాను. అంటే ఏ పార్టీకి కీలకం ఉండదు కానీ ఖచ్చితంగా బీజేపీకి కొంత కీలకమేది. ఎందుకంటే రామచంద్రరావు గారు అధ్యక్ష అవ్వడం తర్వాత ఇది మొదటి ఎన్నిక. అలాగే కిషన్ రెడ్డి గారు కూడా ఇది చాలా టార్గెట్, సొంత నియోజకవర్గం కాబట్టి. సో ఈ రెండిట్ల మధ్యలో కొంత బీజేపీ ఇక్కడ ఖచ్చితంగా ఫోకస్ చేసే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ ఎవరికైనా ఛాన్స్ ఇచ్చే ఉంటుంది. ఉండదు. నాకు తెలిసి కిషన్ రెడ్డి గారికి ఈ ఎన్నిక ఒక కీలకం కాబట్టి మంచి డెసిషన్ తీసుకుంటారని నేను అనుకుంటున్నా. డెఫినెట్గా గెలుపు గుర్రాన్ని ఆయన ఎన్నుకుంటారు. ఆ గెలుపు గుర్రం నా వైపే మొగ్గుంటుందని భావిస్తున్నాను నేను. సరే, అంటే జూబ్లీహిల్స్కి సంబంధించి మీరు ఆల్రెడీ చూసే ఉన్నారు కాబట్టి ఇక్కడ బేసిక్గా పర్సంటేజ్ ఎట్లా ఉంటుంది సార్ ఓటుకి సంబంధించి? కాలనీస్లో పర్సంటేజ్ తక్కువ ఉంటుందండి, స్లమ్స్లో పర్సంటేజ్ బాగుంటుంది. మీకు 407 బూతులు ఉంటాయి, దాంట్లో కాలనీలో 200 ఉంటాయి, 207 బస్తీలో ఉంటుంది. కాలనీస్లో ఓటింగ్ తక్కువ వస్తారు, 35 to 40% ఉంటుంది. బస్తీల్లో కూడా అంత గొప్పగా ఉండదు, 50%. ఓవరాల్గా 40 to 45% ఉంటుంది. బై ఎలక్షన్ కాబట్టి కొంచెం పెరుగుతుండొచ్చు, అంటే అందరూ వచ్చి కూర్చుంటారు కాబట్టి తిష్టేస్తాం కాబట్టి పెద్ద ఉంటుంది. పెద్ద కాన్స్టిట్యున్సీ ఉంది హైదరాబాద్లోనే. ఆఫ్టర్ శేర్లింగంపల్లి, కుతుబుల్లాపూర్ తర్వాత అంటే మామూలు కోర్ హైదరాబాద్లో మనదే పెద్ద కాన్స్టిట్యున్సీ. గ్రేటర్ హైదరాబాద్లో 3rd వస్తుంది, తెలంగాణలో 3వ వస్తుంది. మనకు దాదాపు 392 ఇంకొన్ని యాడాడ్స్ ఉంటాయి కాబట్టి more than 4 lakhs ఓటర్స్ ఉన్నారు మనకి. ఇది ఒక మినీ ఇండియా ఇది. దీంట్లో మీకు సెటిలర్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, నార్త్ ఇండియన్స్ ఉంటారు, కేరళైట్స్ ఉంటారు, అందరూ ఉంటారు ఇక్కడ. కాబట్టి ఇది మనం అంటే కిల్లర మనోహర్ గారికి ప్లస్ 100%. నేను 10% ఓటర్స్ నన్ను గుర్తుపడతారు. టోటల్ 4 లక్షలు గుర్తుపడతారు తప్పడు. మినిమం 10% ఓటర్స్ నేను పేరు పెట్టి పలకరించగలను, వాళ్ళని పేరు పెట్టి పలకరిస్తారు. నా యొక్క పరిచయాలు డెఫినెట్గా ఈ ఎలక్షన్ నా పనిచేస్తాయని అనుకుంటాను. నేను అందరితో మింగిలే ఉన్నాను, అందరితో ఇంటరాక్ట్ అయి ఉన్నాను. నేను ఎవరికి నొప్పించాను నేను భావించట్లేదు ఎప్పుడు. అంటే బీజేపీ అసలు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చేసింది ఏది లేదు అనేది నిన్న రేవంత్ రెడ్డి గారి మాట. కిషన్ రెడ్డి గారు కూడా చాలా సంవత్సరాల తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గాలు, అది కూడా బస్తీల్లో తిరగడం అనేది మొదటిసారి అని చెప్పేసి ఇదంతా కూడా ఒక స్ట్రాటజికల్గా జరుగుతుంది ఓటింగ్కి సంబంధించి అంటున్నారు. వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అసలు రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్లోనే రాంగ్ ఉంది. తెలంగాణ బీజేపీ ఏం చేయలేదు అనేది తప్పు అసలు స్టేట్మెంట్. అసలు జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్ రాస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ ఉంది? ఎక్కడ ఇవాళ డబ్బులు ఇచ్చినావు, 50-60 కోట్లు ఇచ్చినావు. ఎప్పుడు ఇచ్చినావు? బై ఎలక్షన్ వచ్చినాక నీ మంత్రులను పంపించి ఇచ్చినావు. అంతకుముందు ఏమి ఇచ్చినావు? స్ట్రీట్ లైట్ కూడా లేకపోయినావు. అసలు హైదరాబాద్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది, ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడుంది అసలు? ఆయన ఓన్లీ ఢిల్లీలో తిరుగుతుంటాడు, గల్లీలు పట్టించుకోడు ఆయన. ఎంతసేపు గాలి మొట్టలు తిరగటమే. నీకు ఏది ఉన్నా కూడా క్లారిటీ లేనిది. ఈ క్లారిటీ లేని గవర్నమెంట్. అసలు అతను 2 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ వచ్చి జూబ్లీస్కి ఆయన చేసింది ఏంటి? ఇప్పుడు మా ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ కానీ అందరూ అడుగుతున్నారు, ఎర్రగడ్డ నుంచి హైటెక్ సిటీకి రోడ్డు కావాలని. దాని మీద చెంచుడు తూతూ మంత్రం పనిచేశారు. ఒక 45 లక్షల రోడ్డు వేసేసి అయిపోయిందని చెబుతున్నారు. ఎంత? అది మొత్తం 500 మీటర్స్. మేము అడుగుతుంది 6.5 కిలోమీటర్స్ 100 feet రోడ్ చేయమని చెబుతున్నాం. దానికి 7 ప్రాపర్టీలు క్లియర్ చేయాలి. నీ కార్పొరేటర్లు ఉన్నారు, నీ మింత్రులు ఉన్నారు, అందరు ఉన్నారు, చేసి చూపించు. అట్లాగే మనం ఈఎస్ఐ నుంచి ఇక్కడ బాటిల్ నెక్ ఉంది. ఇస్మాయిల్ ఖాన్ అని ఒక ముస్లిం 75 years తిరుగుతానే దాని జీవితం అయిపోతుంది. దాని మీద కోర్టులో కొట్లాడించు, స్టాండింగ్ కౌన్సిల్ పెట్టి పట్టించుకో. హై టెన్షన్ వైర్స్ ఉన్నాయి, దాన్ని పట్టించుకో. అర్ధరాత్రి వాటర్ వస్తుంది, దాన్ని పట్టించుకో. ఓన్లీ శిలాఫలాలకే అతను డెవలప్మెంట్ ఉంటుంది. కిషన్ రెడ్డి గారు అట్లా కాదు, చేసేది చాలా క్లారిటీగా చేస్తారు. ఎక్కడ బోరు కావాలంటే కిషన్ రెడ్డి గారు వేపిస్తున్నారు. ఎక్కడ ఏ గవర్నమెంట్ స్కూల్లో అయినా సరే ఏ ఇబ్బంది ఉండా అందరికీ తెలుసు. ప్రభుత్వం నుంచి ఎటువంటి శానిటేషన్ ఇవ్వట్లేదని ఆయనే తన సిఎస్ఆర్లో మాట్లాడి, మా బాష్ కంపెనీతో మాట్లాడి శుద్ధ యంత్రాలను ఇప్పిస్తున్నాడు ఆయన. ఈ విధంగా నిన్న మారుతినగర్లో కమ్యూనిటీలు కట్టాలంటే వారి ఫండ్స్ నుంచి ఇచ్చాడు. ఎంపీ గారి ఫండ్స్ ఎంత ఉంటుంది, సీఎం గారి బడ్జెట్ ఎంత ఉంటుంది, మాట్లాడడానికి అర్థం పడుతూ ఉండాలి. ఇంత కేంద్ర మంత్రిని ఆయన బడ్జెట్లో ఆయన ఇస్తారు. ఆయన పెద్ద 7 నియోజకవర్గాలకు ఆయన వచ్చే బడ్జెట్ ఎంత? దాంట్లో మేజర్ జూబ్లీహిల్స్కి ఇచ్చారు ఆయన. ఎక్కడ చూస్తే ఆయన యొక్క కనిపిస్తూనే ఉంటుంది ఇక్కడ. ఎందుకు ఆయన కాన్స్టిట్యున్సీ ఇప్పుడే చెబుతున్నాం కదా, 1468 కోట్లు ఈఎస్ఐకి ఇచ్చి ఇండియాలో నెంబర్ 1 ఈఎస్ఐ హాస్పిటల్ చేసిన ఘనత కిషన్ రెడ్డి గారిదే. రేవంత్ రెడ్డి గారు విమర్శించే ముందు కొంచెం చూసుకోవాలి. లాస్టిక్స్ మీరు కొడంగల్కి ఏమి ఇచ్చారు అన్ని తెలుసు అందరికీ. ఈరోజు జూబ్లీహిల్స్ మీకు కనిపిస్తున్నాం మనం. అది జూబ్లీహిల్స్ ప్రజలు కనిపించారా? అసలు కనిపించారు. ఈరోజు బై ఎలక్షన్ కాబట్టి మీకు మేము కనిపిస్తున్నాం ఈరోజు. అసలు స్ట్రీట్ లైట్ ఎరగట్లేదు జూబ్లీహిల్స్లో, ఎక్కడ ఎరగట్లేదు. ఈ రోజు ఎరగట్లేదు స్ట్రీట్ లైట్స్. మీరు అందాక ఎందుకు నువ్వు మైత్రిలోకి వచ్చేలో ఎన్ని రోజులు నువ్వు వచ్చేళ్ళి? నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, వచ్చే 2 రోజులు ఇంకా గుట్టం తవ్వే ఉండే అక్కడ.
ఏమైంది అది హైడ్రా పెట్టా అన్నావు, ఏం చేసినావు ఆడ ఇంకా షీట్స్ అట్లాగుండే బ్లూ షీట్స్ ఆ గుంటలో పడేదాకా నువ్వు చేయలేవు అనుకుంటా దాన్ని. నిన్న కూడా కృష్ణనగర్లో హెవీ రైన్స్కి బైకులు కొట్టుకుపోయినాయి, షేక్పేట నాలాలో పోయారు 2 మనుషులు. ఇవన్నీ మరి ఏం జరుగుతున్నాయి? మరి అధికారం ఎవరి చేతిలో ఉంది? నువ్వు విమర్శించడానికి ఏదో విమర్శించుకో. నీకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా నీకు తోడ్పాటు బట్టి ఇక్కడ దాకా వచ్చావు. నీకు ఇప్పుడు విజయవాడ రోడ్డుకి మేమేస్తుంది అసలు రీజనల్ రింగ్ రోడ్ అనే ఐడియానే కిషన్ రెడ్డి గారిది. రీజనల్ రింగ్ రైల్ ఉందే కిషన్ రెడ్డి గారిది. కానీ RRR రైతులు కూడా గొడవ చేస్తా ఉన్నారు కదా, అది రాష్ట్ర ప్రభుత్వం దాని అలైన్మెంట్ మేము వెళ్ళాం సార్. ఆ అలైన్మెంట్ మారింది అనేది చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు RRR అలైన్మెంట్ మార్చారు తర్వాత కొన్ని స్థలాలు కాపాడుకోవడానికి అని రైతులు మొన్న చెప్తున్న మాట మీరు యాక్సెప్ట్ చేస్తారు దీనికి? ఇప్పుడు రైతులు అన్నిటికన్నా ముఖ్యం అండి. రైతే రాజు అనేది బీజేపీ నినాదం. మీకు తెలిసిందే కదా సార్, కాంగ్రెస్ ఈజ్ ఎ బ్రాండ్ అంబాసిడర్. ఓఆర్ఆర్ ఎన్ని మలుపులు తిరిగింది, అట్లాగే పివి నరసింహారావు హైవే ఎన్ని మలుపులు తిరిగింది. ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళీ రైతులకి ఎక్కడ ఫేవర్ ఉంటే అక్కడ సార్. కరప్టెడ్ గవర్నమెంట్ తెలిసింది మీకు నాకు. అంటే కేవలం కొన్ని కంపెనీలని వీళ్ళు ప్లస్ చేసుకోవడానికి జరుగుతా ఉంది. వాళ్ళ జీవితం అంతే. వాళ్ళు ఏ పథకం ఏది పెట్టినా పర్సనల్ ఫేవర్. అంటే డైరెక్ట్ రాజగోపాల్ రెడ్డి గారు అంటా ఉన్నారు, ఖచ్చితంగా ప్రభుత్వం మారితే తప్పితే ఇది అలైన్మెంట్ మారదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆనాడే మొన్న ఆయన. మీరు ఏం చెప్తారు సార్ దీనికి? మరి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు తొందరగా వెళ్ళిపోయారు, ఈరోజు బాధపడుతున్నాడు. ఇప్పుడు ఆయన తెలిసింది బేరా చేసినాడు. వాట్ ఈస్ బీజేపీ, వాట్ ఈస్ కాంగ్రెస్ అని అర్థమైంది. ఈజ్ రియలైజింగ్ హిమ్సెల్ఫ్. ఉపయోగపెడితే అన్నీ ఇక్కడే జరుగుతుంది. రాబోయేది బీజేపీ గవర్నమెంట్, నువ్వు ఇక్కడే మంత్రి గారు అయ్యేవాడు. మంచిగా నీ నియోజకవర్గం మునుగోడిని మంచిగా కొడంగల్ కన్నా లేకపోతే గజ్వేల్ కన్నా బాగా డెవలప్ చేసుకునేవాడు. తొందరపడి వెళ్ళిపోయినారు. మరి మళ్ళీ స్కోప్ ఉందంటే సార్ మరి బీజేపీకి వచ్చే ఛాన్స్? అంటే బేసిక్గా అక్కడ అసహనం బాగా కనపడతా ఉంది అయింది. మరి ఏమన్నా మీ అధిష్టానం ఏమన్నా వార్తలు జరుగుతా ఉన్నాయి? ట్రెండ్ మారిపోయిందండి. ఇప్పుడు ఒక పదవి కోసమో అధికారం కోసమో మనం వ్యక్తులు టార్గెట్ చేయడం, ప్రజలు యంగ్ జనరేషన్ వచ్చేసింది. మన క్యారెక్టర్ చూస్తున్నారు, మనం ఎంత నిబద్ధత ఉన్నాం ఉన్న పార్టీకి, ఎంత జాగ్రత్తగా ఉంటున్నాం, మన క్యారెక్టర్ ఏంటి. ఐ విల్ నెవర్ అప్రిషియేట్ వెన్ యువర్ ఇన్ అ పార్టీ యూ హ్యావ్ టు ఫాలో ది పార్టీ రూల్స్. ఏ పార్టీలో ఉండా మనం పార్టీ రూల్స్ ఫాలో అవ్వాలి, అధిష్టానాన్ని ధిక్కరించకూడదు. ఇవన్నీ ప్రజలు. అంటే RRR మీద మీరు ఇచ్చిన అలైన్మెంట్ వేరు కదా, బేసిక్గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అలైన్మెంట్. RRR అన్నది మేము బడ్జెట్ ఇస్తాం, ప్లాన్ ఇస్తాం. ఆ అలైన్మెంట్ అంతా వీళ్ళే మాకు డిపిఆర్ ఇస్తారు. డిపిఆర్ని మేము అప్రూవల్ చేస్తాం అంతే. వాళ్ళే డిపిఆర్ చేసుకుని వస్తారు. కొంచెం దీంట్లో రేవంత్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేసింది టీఆర్ఎస్ ఉండగా అసలు పండబెట్టిన దాన్ని రేవంత్ రెడ్డి గారు కొంచెం స్పీడప్ చేశారు. కానీ కావలసిన మతలబులతో చేశారు. ఎట్లా కాళేశ్వరంలో వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఈయన ఇట్లా ఏం చేసుకుంటున్నారు. అది నిజాం 1, ఇది నిజాం 2 అంతే. సార్ అండ్ ఇంకొకటి Group 1 పరీక్షల గురించి ఇటీవల ఒక చర్చ జరుగుతూ ఉంది. ఒక ఉద్యోగాన్ని 3 కోట్లకు అమ్ముకున్నారనేది కేటీఆర్ గారు చేస్తున్న ఆరోపణ. మీరేం చెప్తారు సార్? అంటే మీరు కూడా చాలా వరకు సపోర్ట్ చేశారు Group 1 విద్యార్థులకి. కోర్టు కేసుల విషయాల్లో బీజేపీ కూడా చాలా సపోర్ట్ చేసిందని నిరుద్యోగులు చెప్తున్న మాట. మరి మీరేం చెప్తారు? ఈ అమ్ముకున్నారనేది వాస్తవమా కాదా? నేనేమంటే అమ్ముకోవటానికి వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్. మనం అమ్ముకోలేదంటే అది తప్పు. అది దేయాలు వేదాలు చదివినట్టే. ఆ పర్చేజీ కరప్షన్లో వాళ్ళు సిద్ధాస్తులు వాళ్ళు అంటే నో డౌట్. వాళ్ళు మరి ఢిల్లీ పంపాలి కదండి, నెల మరి ఢిల్లీ పంపాలంటే ఇక్కడ అమ్మాలి కదండి కంపల్సరీ. ఇవన్నీ కావాలి, ఇవన్నీ ఫ్యాక్టర్స్. అంటే నిరుద్యోగులు ఏం చెప్తున్నారంటే సార్, 21,075 మంది ఎగ్జామ్స్ రాశారు, రిజల్ట్ మాత్రం 21,085 మందికి రిజల్ట్ వచ్చింది. అంటే 10 మంది అదనంగా పెరిగారు రిజల్ట్ టైంలో. మరి ఈ 10 మంది ఎక్కడి నుంచి వచ్చారనేది వాళ్ళు అడుగుతున్న పాయింట్. ఇప్పుడు నిన్న కిరణ్ కుమార్ గారు ఏమంటున్నారంటే, ఖచ్చితంగా తల్లిదండ్రులు కూడా వీడియోలు పెట్టండి మీ స్థాయి ఏంటనేది, ఖచ్చితంగా దాన్ని బట్టి కూడా చాలామంది ప్రజలకు అర్థం అవుతుంది, కేటీఆర్కి చెంపదెబ్బలా ఉండాలి ఇదంతా అంటున్నాడు ఆయన. దాంట్లో క్లారిటీ ఉంది, రిజల్ట్ కాడే క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ కేటీఆరా వీళ్ళని కాదు, దాంట్లోనే క్లారిటీ ఉంది కదా. కిరణ్ కుమార్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏంటంటే మౌత్ పీస్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు అయిపోయారు. కాబట్టి వాళ్ళు సమర్థించుకోవాలి. ఇప్పుడు మేము ఇన్ని ఎగ్జామ్స్ పెట్టామండి, సెంట్రల్ గవర్నమెంట్ యూపీఎస్సీ ఎక్కడన్నా పేపర్ లీక్ అయిందా, ఎక్కడన్నా ఎలిగేషన్ వచ్చిందా, ఎక్కడన్నా కోర్టు కేసు అయిందా? ఇందుకు ఇక్కడే జరుగుతుంది ఇట్లా. అవును, ఒక అసమర్థ ప్రభుత్వం అండి. 10 లక్షల జాబులు ఇచ్చారు మోడీ గారు, ఎక్కడన్నా ఒక ఎలిగేషన్ వచ్చింది కానీ ఇవ్వలేదు అనేదే కదా పెద్ద టాపిక్ ఇక్కడ. 10 లక్షల ప్రధానమంత్రి రోజులో 10 లక్షల జాబ్ ఇచ్చాం. ఈయనే ఇప్పుడు మేము 12 సంవత్సరాల నుంచి ఉన్నామండి. 10 లక్షల జాబ్ అనేది నేను చిన్నగా అనుకుంటున్నాను, మోర్ దాన్ దట్ ఉంటాయి. దాన్ని ఇప్పుడు నేను మా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా చెప్పారు, ఆల్రెడీ డేటాబేస్ ఇస్తాం.
ఇవ్వలేదని అంత అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నెంబర్స్ ఏదైనా అటు ఇటుగా ఉండొచ్చు, 5% 10%, కానీ 100% ఇచ్చాం. అది ప్రధానమంత్రి డిక్లరేషన్. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు, కేంద్ర మంత్రి ఉన్న స్థాయి వ్యక్తులు అబద్ధం చెప్పలేరు. మా వాళ్ళు నిబద్ధత నాయకులు మా వాళ్ళు. సో అంటే బీఆర్ఎస్ ఏమో కొంచెం సానుభూతితో ముందుకెళ్ళబోతుంది ఈ ఉప ఎన్నికలు, అది క్లియర్గా తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే మేము చేసిన పథకాలు, అభివృద్ధి పనుల గురించి మేము ప్రజలకు చెప్పుకొని ముందుకెళ్తాం అంటున్నారు. మరి బీజేపీ ఏం చెప్పి ముందుకెళ్తుంది అనేది ఒకళ్ళు బంగారు తెలంగాణ అని, ఒకళ్ళు ప్రజా తెలంగాణ అని వచ్చి దోచుకుంటున్నారు. వీళ్ళ యొక్క అవినీతి సామ్రాజ్యాన్ని, వాళ్ళ యొక్క నిరంకుశ రాజ్యాన్ని రెండింటిని ఎండగడతాం. అసలు ప్రజలకు కావాల్సింది ఏంటి, మీరు ఇచ్చింది ఏంటి, ఇవ్వాల్సింది ఏంటి, డెఫినెట్గా ప్రజాక్షేత్రంలో తెలుస్తాం వాళ్ళది. అసలు ఏమి ఇచ్చావు నువ్వు? ఇప్పుడు పక్కన మా కూటమి ప్రభుత్వం ఉంటే ఇమీడియట్గా పింఛను పెంచాము 1 ఇయర్లో. నువ్వు ఎందుకు పెంచలేకపోతున్నావు? నువ్వు ఏం చేయగలుగుతున్నావు మా కూటమి ప్రభుత్వంతో? అందాకెందుకు మరో మా కూటమి మన మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ మీకు మొత్తం డ్రగ్ డిస్పోజ్ చేయాల్సి వచ్చింది. పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టారు అక్కడ చెర్లపల్లిలో. దాన్ని ఇక్కడ పోలీసింగ్ ఏం చేస్తుంది, ఇక్కడ ఈగల్ టీం ఏం చేస్తుంది? మరి మహారాష్ట్ర నుంచి ఎదురు రావాల్సి వచ్చింది. అక్కడ మా కూటమి ప్రభుత్వం, ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎంత సమర్థంగా పరిపాలిస్తుంది. నీ ప్రభుత్వం ఎందుకు సమర్థంగా పరిపాలించట్లేదు? నువ్వు నిఘా పెడతామే సరిపోతుందా? నీకు ఎస్కాటీటే సరిపోతుందా? కామారెడ్డిలో వరదలు వస్తే బండి సంజయ్ గారు బయట నుంచి మా యొక్క డిఫెన్స్ నుంచి హెలికాప్టర్ ఎంత తెప్పియాల్సి వచ్చింది. మన హెలికాప్టర్లు బీహార్లో ఎందుకు ఉన్నాయి? ఎన్ని ప్రజాక్షేత్రాలు అంటే మొత్తం బీహార్ ఎలక్షన్ అయ్యే టార్గెట్ అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ కంటే ఎక్కువ. మన వరకైతే మన జూబ్లీస్ టార్గెట్ అండి. బీహార్లో అది కేక్, కాంగ్రెస్ కి అంటున్నా, బీహార్ కేక్ వాక్ కదండి వాళ్ళకా, ఎన్డీఏకి అలా పోటీయే లేదు. చూసుంటారు నిన్న తేజస్వి యాదవ్, మేము మొత్తం పోటీ చేస్తాం. ఫస్ట్ వాళ్ళు అలయన్స్ అవటం వాళ్ళతో కాదు. ఇంకా ఇప్పుడు అసమర్థుడైన తండ్రి ఉన్నాడు అనుకోండి, పిల్లలు అల్లగల్ల. మీ మీద ఓట్ చోరీ కేసు కూడా ఉంది కదా, ఇప్పుడు ఓట్ చేరు అంటుండ్రు కదా మరి రాహుల్ గాంధీ. ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఎవడన్నా బాంబు వేసేవాడు బాంబు ఉంది అన్నాడు. ఎన్ని రోజులు చూస్తున్నాడు బాంబు వేస్తానే, ఏముందన్నాడా? ఇప్పుడు అతను ఏంటంటే ఏదో విధంగా అసహనం, అతన్ని అమెరికా ఆడిస్తున్న లీడర్ అతను. ఏదో విధంగా చేయాలి, డిఫేమ్ చేయాలి. ప్రపంచ అభేద్య లీడర్ నరేంద్ర మోడీ గారిని డిఫేమ్ చేయాలి. ఏదో ఒక ఎలిగేషన్ తీసుకోవాలి, దానికి ఏదో సైంటిఫిక్ ప్రూఫ్స్ కావాలి. అదంతా ఒక మ్యానిపులేటెడ్ క్రియేషన్, ఒక గ్లోబల్ ప్రచారం అంటారు దీన్ని. రాహుల్ గాంధీ దాంట్లో సిద్ధాస్తులు. రాహుల్ గాంధీ గారు తన పార్టీనే తను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. తన పార్టీలో వ్యక్తులే తను సమర్థించట్లేదు. భారతదేశ యువత ఎవరు రాహుల్ గాంధీతో లేరు. అతని మాటను ఎవరూ నమ్మట్లేదు. భారతదేశ యువత మొత్తం నరేంద్ర మోడీ గారితో ఉంది. నరేంద్ర మోడీ గారు ఒక నిబద్ధత గల నాయకుడు. అది భారతదేశం ఒక వరప్రదాత అతను. అటువంటి నాయకుడు రావటం, ఎక్కడన్నా ఒక ఎంపీ మీద కానీ ఒక సెంట్రల్ మినిస్టర్ మీద ఎలిగేషన్ ఉందండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మీరు చూడండి. ఎక్కడ చూసినా కౌంటర్లే 2 సంవత్సరాల్లోనే. ఒక భారత ప్రధాని మీద ఒక ఎలిగేషన్ ఉందా? ఏదో చెబుతుంటారన్నమాట. నిజంగా ఓట్ చోరీ అయితే మేము అలయన్స్ గవర్నమెంట్ ఎందుకు ఆధారపడతాం? తెలుగుదేశం పార్టీ మీద, ఒక ఇంకొకరి మీద మేము ఎందుకు, నితీష్ గారి మీద ఎందుకు ఆధారపడతాం? మొత్తం మాకే వస్తాయి కదా. ఎన్నో ఒక అభూత కల్పనలు అనమాట. ఈ ఒక మ్యానిపులేషన్ టెక్నిక్స్ అనమాట. ఇప్పుడు ఈవీఎం పెట్టింది వాళ్ళే, మళ్ళీ వాళ్ళే ఇప్పుడు ఈవీఎం కాదంటారు. ఎన్ని ఏంటంటే ఎవ్రీథింగ్ టెక్నాలజీ ఉంది మన దగ్గర. ఇది అదంత ఈజీగా ఉండదు. ఇంకొకటి అంటే ఇటీవల ఇది ఫైనల్ క్వశ్చన్ క్లోజ్ చేద్దాం. దానం నాగేంద్ర కూడా ఇక్కడ నుంచి సీట్ అడుగుతున్నారు అనేది ఒక చర్చ, అనుమానం కూడా బయటకు వస్తూ ఉంది. మరి దానం నాగేంద్ర మళ్ళీ జూబ్లీస్ టికెట్ అడిగితే అప్పుడు పరిస్థితి ఏంటి అనేది కూడా మీరేం చెప్తారు దానికి? ప్రియాంక గాంధీ కేరళలో పోటీ చేసినప్పుడు దానం నాగేంద్ర కూడా ఇక్కడ పోటీ చేయొచ్చు. కాంగ్రెస్లో ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. సూట్ కేసులు మారితే ఇటైనా మారిపోవచ్చు. ఈ సూట్ కేసు పార్టీ ఎవరు ఎక్కడి నుంచి అక్కడికైనా రావచ్చు. సార్ ఫైనల్గా మీరు ఎలా ప్రచారం చేయబోతున్నారు ఏంటి, మీరు ఎలా ముందు? నో డౌట్ అండి, భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి సంపర్క్ చేసి మన ముందు ప్రజా సమస్యలు హైలైట్ చేసుకుంటూ సమస్యల పరిష్కారంతో మేము ముందుకెళ్తాం. అంతేగాని ఆర్భాటంగా హోర్డింగ్స్ పెట్టి కాదు. పరిష్కారంతో దీన్ని మేము ఇన్ని రోజుల్లో సమాధానం చెబుతామని ఒక బాండింగ్ లెవెల్లో ప్రజలతో మమేకమై బీజేపీ జెండాని జూబ్లీస్లో ఎగరేస్తామని గట్టిగా నమ్ముతూ భారత్ మాతకి జై. రైట్. సో ఇది పరిస్థితి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గట్టి పోటీ ఇస్తానంటూ కూడా మనోహర్ గారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా నేను కూడా ఆ లిస్టులో ఉండబోతున్నాను. ఖచ్చితంగా టికెట్ నాకు ఇస్తే ఖచ్చితంగా బీజేపీ గెలిచే దిశగా మేము పనిచేస్తామంటూ కూడా ఆయన సవాల్ విసురుతున్న పరిస్థితి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఓకే టీవీ.